ఈగల్ మీడియా ప్రేక్షకులకు, శాస్త్రము సాంప్రదాయం ప్రేక్షకులందరికీ కూడా ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ధనుర్మాస వ్రతంలో ఈవేళ మనం అందరం కూడా 26వ రోజుకు చేరుకున్నాం. ఈవేళ మనం అమ్మ అనుగ్రహించినటువంటి 26వ పాసురాన్ని మనం పాడుకొని అందులో ఉన్నటువంటి వైభవాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో గోపికలారా, మీరు నన్ను కోరి ఉన్నాయి అరుతిత్తువందో అని అంటున్నారు కదా, నన్నే కోరి వచ్చినటువంటి వాళ్ళం అంటున్నారు కదా అని అంటూ మళ్ళీ పరై దరిదియాగిలి అనేటువంటి మాట మాట్లాడుతున్నారేంటి? పరై అనేటువంటి సాధనాన్ని ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారేంటి? నన్ను పొందాలి అని కోరుకునే వాళ్ళకి నాకంటే ఇతరమైనటువంటి ఏమైనా సాధనాలు ఉంటాయా, లేకపోతే ఏమైనా వస్తువులు ఉంటాయా? మరి పరై అనేటువంటి మాట మాట్లాడుతున్నారేమిటి అని అంటే, స్వామి కాదయ్యా, ఉన్నాయా అరుతిత్తువందోం అంటే నిన్ను పొందడం కోసమే వచ్చాం. మా ప్రధానమైన ఫలం ఏమిటి అని అంటే నిన్ను పొందడం కోసమే. మరి పరాయి అనేటువంటి సాధనం ఏమిటి? ఇదిగో నిన్ను కలిసి నిన్ను పొందడానికి సహకరించినటువంటి ఆ ఊరి వాళ్ళందరికీ కూడా, ఊరిలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఏదైనా ఒక ప్రయోజనం ఉండాలి కదా. వాళ్ళు కోరింది ఏమిటి? వర్షం. ఆ వర్షాన్ని ఇచ్చేటువంటిది ఏమిటి అని అంటే పరాయి అనేటువంటి సాధనం. కాబట్టి ఆ పరాయి అనేటువంటి సాధనాన్ని నువ్వు కనుక ఇస్తే వాళ్ళకి వర్షం కురుస్తుంది, మేము నిన్ను పొందగలుగుతాము. అదే మాకున్నటువంటి ప్రయోజనం తప్ప ఇతర ప్రయోజనం ఇది లేదయ్యా అని చెప్పేసి అని అంటారు. సరే కానిండర్రా, మీరేదో వ్రతం చేస్తానంటున్నారు కదా, అసలు ఆ వ్రతం ఏమిటి? ఆ వ్రతానికి ఏం కావాలి? ఆ వ్రతానికి కావాల్సిన పదార్థాలు ఎన్ని? అసలు ఈ వ్రతానికి ప్రమాణం ఏమిటి? ఆ తర్వాత ఎన్నెన్ని ఆ వస్తువులు కావాల్సి వస్తాయి? ఆ వివరాలన్నీ చెప్పండి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు ఈ పాసురంలో. మామూలుగా మనం ఒక వ్రతమో లేకపోతే ఏదో చేస్తున్నాము అంటే దానికి ఒక ప్రామాణ్యం ఉండాలి. ఇదంతా కూడా పరమాత్మ విషయంలో మనం చేస్తుంది కాబట్టి, వేదస్వరూపుడైనటువంటి పరమాత్మని పొందాలి అని చేస్తున్నాం కాబట్టి, ఈ చేసేటువంటి వ్రతానికి ఏమన్నా వేద ప్రతిపాద్యమైనటువంటిది ఏదైనా ఉందా? వేదంలో ఈ వ్రతం ఏమన్నా చెప్పబడి ఉందా? ఇదేమన్నా చెప్పబడి ఉంటే అది ఒక సాధన అవుతుంది. ఆ సాధన బట్టుకు వచ్చారు కనుక సరే ఇలాగ వ్రతం చేస్తూ మీరు నన్ను పొందండి అని చెప్పేసి వాళ్ళ యొక్క రక్షణ భారాన్ని వదిలేస్తాడు పరమాత్మ. అందుకని ఇక్కడ చెప్తారు, సయ్యాదన సయ్యోం, మా పెద్దలు ఆచరించినటువంటిది ఏది కూడా మేము ఆచరించమయ్యా. మా పెద్దలు ఏం చేశారో మేము అదే చేస్తాం. మా పెద్దలు ఇంతకుముందు కాచాయని వ్రతం చేస్తారు కదా, దానికి నువ్వే కదా ప్రత్యక్ష సాక్షివి. కనుక మేము కూడా మా పెద్దలు చేసిన విధంగానే మేము వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఇది వేదాల్లో చెప్పబడినటువంటి జ్యోతిష్ఠోమ, అశ్వమేధ ఇలాంటి యాగాలతో పోలిక కాదయ్యా. మా పెద్దలు ఆచరించారని మేము కూడా ఆచరిస్తున్నాం అన్నట్టు దీనికి ప్రమాణం ఏం పెద్దగా అవసరం లేదు అన్నట్టుగా చెప్తారు. సరేనర్రా, మీకు వ్రతానికి కావాల్సినటువంటి పరికరాలు ఏవో అడుగుతున్నారు కదా, అవేమేం కావాలి, ఎన్ని కావాలి, ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి వస్తువులు కావాలి అని అంటూ స్వామి అడుగుతాడు. ఆ అడిగినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని మన అండాళతాలు ఈ వేళ పాసురంలో ఏమేం కావాలో ఒక లిస్టు మనకి అనుగ్రహిస్తుంది. ఆ పాసురాన్ని పాడుకుని ఆ పాసురంలో ఉన్నటువంటి విశేష అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువిడిகளே శరణం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் சேவனைகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ண துன்பாஞ்சு சென்னியமே போல்வன செங்கங்கள் போயப்பாடுடே எனவே சாலம் பெரும் பறையே பல்லாண்டு செப்பாரே கோள விளக்கே கொடியே விதானமே ஆதி நிலையாய் எந்தருளேலுரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. స్వామి, ఓ ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, ఓ మాలే మణివಣ್ణ మార్గళి నీరాడువాన్, మేము ఈ మార్గశీర్ష స్నానం చేయాలి అని అనుకుంటున్నామయ్యా. మేలయ్యార్ సేవనగల్ వేండువన కేటియేల్, అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడివే నువ్వు. చిన్న మర్యాకు మీద పడుకుని ఉండేటువంటి వాడివే స్వామి. ఇదిగో మేము ఈ మార్గశీర్ష స్నానం చేయబోతున్నామయ్యా. ఆ చేయడానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా నిన్ను అర్థించి నీ నుంచి పొంది మేము ఆ వ్రతాన్ని చేయాలి అని అనుకుంటున్నాం. నువ్వు వింటానంటే మా వ్రతానికి ఏమేం కావాలో మేము వరుసగా చెప్తాము అని అంటూ చెబుతున్నారు. ఇక్కడ మొట్టమొదట పాలన్న వಣ್ಣత్తు ஞாலத்தை எல்லாம் நடுங்க మురల్వన పాలన్న వಣ್ಣత్తున్ పాంచ శన్యమే, ఈ భూమండలం అంతా కూడా వణికేటట్లుగా శబ్దం చేసేటువంటి పాలవలే తెల్లనైనటువంటి నీ పాంచజన్యాన్ని బోలినటువంటి శంఖాలు మాకు కావాలి. పోల్వన శంఖంగల్, ఒక శంఖం కాదు, ఆయన యొక్క శంఖం పేరేమిటి అని అంటే పాంచజన్యం. ఆ పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలు అనేకము కావాలి అని అంటున్నారు. పోయ పాడుడై ఎనవే, అంతేకాదు మాకు వాయించడానికి అవసరమైనటువంటి పర అనేటువంటి ఒక శాలం పెరుంపరయే,
ఒక పెద్ద పర అంటే ఒక వాద్య విశేషం మాకు కావాలి. విశాలమైనటువంటి ఒక పెద్దనైనటువంటి పొట్టగలిగినటువంటి పర అనేటువంటి కావాలయా మాకు. పల్లాండి ఇసైపారే, మాకు మంగళగానం చేసేటువంటి నమ్మాళ్ళవార్లు పెరియాళ్ళవార్లు లాంటి భాగవతోత్తములు కావాలి. వారితో భాగవతోత్తముల సహవాసం మాకు కావాలి అని అంటున్నారు. పల్లాండి ఇసైపారే కోళ విళక్కే, మంగళ దీపములు మాకు కావాలయ్యా. కొడియే, మాకొక ఏం కావాలి మాకు? కొడి అని అంటే ఒక జెండా లాంటిది అనమాట. వితానమే, మాకు ఒక చాందిని కావాలి అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. మాకు ఒక ధ్వజము, మాకు వితానము అని అంటే ఒక చాందిని, మేలుకట్లు ఉన్నటువంటి చాందిని కావాలయ్యా, వీటిని ఇవ్వాల్సింది అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు ఈ వేల్టి పాసురంలో. దీనిలో చెప్పినటువంటి అంశాలు ఏమిటిట? నువ్వు వింటానంటే మాలే మణివಣ್ణ అనడం చేత ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు, నిన్ను ఆశ్రయించాం కాబట్టి మా మీద నీకు అలాంటి వ్యామోహం కలిగినటువంటి వాడివి కదా స్వామి. నీ శరీర కాంతి ఎలా ఉంటుంది? ఒక మణిని పోలినటువంటి కాంతి కలిగినటువంటి వాడివి కదా. అంతేకాదు మణిని పోలినటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి కదా. మణి అనడం చేత తాను ప్రకాశిస్తూ తన చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటిని ఏ విధంగా అయితే ప్రకాశింపజేస్తుందో, ఆలినిలయాయి ఓ వటపత్రసాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఘటాఘటన పటీయసి అని అంటారనమాట. ఆ ఘటాఘటన పటీయసి కలిగినటువంటి వాడివి కదా నువ్వు. ఆ రోజున ఆ ప్రళయకాలంలో ఒక చిన్న మర్రి ఆకు మీద చిన్న బాలుడిగా పడుకున్నావే నువ్వు, ఆ ఘటాఘటన సమర్థుడివే నువ్వు. కనుక నీకు మేము చేసేటువంటి ప్రార్థన ఏమిటి అని అంటే, మాకు ఈ వ్రతానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా అనుగ్రహించని ఉంటున్నాం. మాకేం కావాలి చూడు. జ్ఞానత్తై ఎల్లాన్ నడుంగమురల్వన పాలన్న వన్నత్తు నుపాంచసన్నేమే, ఈ భూమండలం అంతా కూడా వణికే విధంగా పెద్ద శబ్దాన్ని ఇచ్చేటువంటి తెల్లని పాల వంటి శంఖాలు మాకు కావాలి అని అడిగారనమాట. ఆ శంఖము అని అంటే శంఖధ్వని. శంఖధ్వని ఏం చేస్తుంది? పాంచజన్యం యధ్వాన ధ్వస్తపాతక సంచయ పాహిమాం పాపినం ఘోర సంసార నవతారణం అని అంటారు. ఆ శంఖధ్వని ఏం చేస్తుందిట? మన యొక్క ఈ సంసారంలో మనం చేసినటువంటి ఈ పాపాలన్నింటినీ పోగొడుతుంది. అది కనుక ఆ ధ్వనిని మనం శ్రవణం చేస్తే దాని నుంచి వచ్చేటువంటి ప్రణవనాదం మన యొక్క హృదయ కుహరంలో చేరి మనం పరమాత్మకే చెందియుండి పరమాత్మకే రక్షకుడిగా కలిగినటువంటి వాళ్ళం అనేటువంటి భావన కలిగించే విధంగా ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడి సేవకి సమయం ఆసనమైంది అనేటి ధ్వనించేటువంటి మా శత్రువుల యొక్క హృదయాలను చీల్చేటువంటి శబ్దాన్ని ఇచ్చేటువంటి శంఖాలు మాకు కావాలయ్యా. పోల్వన సంగంగల్ పోయ పాడుడై అనవే అని అంటున్నారు ఇక్కడ. పోయ పాడుడై అనవే అనడం చేత వైశాల్యం కలిగినటువంటి సాలం పెరుంపరయే, తప్పెట లాంటిది. ఆ తప్పెట యొక్క వైశాల్యం అంటే పొట్ట ఎంత, దాని యొక్క వైశాల్యం ఎంత పెద్దగా ఉంటే అంత శబ్దాన్ని ధ్వనింపజేస్తుంది అనమాట. ఈ తప్పెట ఏం చేస్తారు? దానికి ఒక తాడు కట్టుకొని మెడలో వేసుకుంటారనమాట. ఆ మెడలో వేసుకొని దాన్ని వాయిస్తూ ఉంటే పారతంత్ర జ్ఞానాన్ని వెదజల్లుతుంది తప్పెట. అలాంటి తప్పెట కావాలి మాకు. సదా నీ ఎడల మేము పారతంత్ర్యం కలిగినటువంటి వాళ్ళం కావాలి కనుక మాకు పారతంత్ర జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తప్పెటలు కావాలి. మరి ఇలాంటి మేము మరి భగవద్ అనుభవంలో మాకంటే ముందు భగవద్ అనుభవాన్ని పొందినటువంటి భాగవతుల యొక్క సమూహం మేములో చేరి భాగవత సహవాసం చేయాలి మేము. కాబట్టి మాకు పల్లాండి చెప్పేటువంటి వాళ్ళు, మంగళాశాసనం చేసేటువంటి వాళ్ళు, నమ్మాళ్ళవార్లు పెరియాళ్ళవార్లు లాంటి మంగళాశాసన కర్తలుతో మేము స్నేహం చేయాలి. వాళ్ళ యొక్క భాగవత సమూహం మాకు కావాలి. కోళ్ళ విళక్కే, మేము ఇలా బయలుదేరి మేము వస్తూ ఉంటే మమ్మల్ని అందరూ దర్శించే విధంగా, ఆ కాంతిలో మా యొక్క స్వరూపాన్ని తెలుసుకునే విధంగా, మమ్మల్ని ప్రకాశింపజేసే విధంగా మాకు ఒక మంగళ దీపం కావాలి అని అడుగుతున్నారు. సాక్షాత్తు శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం అని అంటారనమాట. ఆ మంగళ దీపరేఖ ఎవరుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, ఆమెని మాకు కృప చేయని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. కొడియే, మాకు ఒక ధ్వజం కావాలి. ఆ ధ్వజం అనడం చేత జెండా, దానిపైన ఎవరుంటాడు? గరుత్మంతుడు ఉంటాడు. వేదాత్మ విహగేశ్వర అని అంటాడు. అంటే పరమాత్మ యొక్క కైంకర్యం చేయడంలో పెరియ తిరువడి అని అంటారు గరుడాళ్ళ వారిని. ఆకాశము అని అంటే ఈ సర్వమైనటువంటి వేదమయ ప్రపంచంలో విహరించేటువంటి వాడు, జ్ఞానము అనుష్ఠానం కలిగినటువంటి ఒక పక్షిలాగా విహరించి ఆ జ్ఞానాన్ని పొంది భగవత్ సంబంధ జ్ఞానాన్ని కలిగినటువంటి వేదస్వరూపుడైనటువంటి ఆ గరుడుని మేము ఆ ధ్వజంగా కలిగి ఉండాలి. అలాంటి గరుడుని కూడా మాకు కృప చేయని చెప్పేసి అడుగుతున్నారు. కొడియే వితానమే, మాకు ఏం కావాలి? పైన ఒక చాందిని కావాలి. చాందిని అనడం చేత మేలుకట్లు ఉన్నటువంటి ఒక దుప్పటి లాంటిది అనమాట. అది ఎందుకు అంటే మేము చేసేటువంటి ఈ వ్రతం వల్ల కలిగేటువంటి ఫలం దానిలో మాకు భోక్తృత్వ బుద్ధి ఉండకూడదు. అంటే భగవత్
శేషత్వం, భగవద్భోగ్యత్వ, అనన్యార్హ శరణ్యత్వం, అనన్యార్హ భోగ్యత్వం, అనన్యార్హ శేషత్వం అనేటువంటి జ్ఞానాలు మాకు కలిగే విధంగా ఆ శేషుడు కావాలి అని అంటున్నారు. శేషుడు అని అంటే అనంతుడు అని అంటారు. అనంతుడు ఎన్ని రకాలుగా సేవ చేస్తాడంటే, స్వామి నువ్వు నడుస్తావా, నేను నీ పాదాలకి నేను చెప్పులను అవుతా, పాదుకలను అవుతా. నువ్వు కూర్చుంటావా, ఆ కూర్చునేటువంటి సింహాసనాన్ని అవుతా. నువ్వు పడుకుంటావా, నువ్వు పడుకునేటువంటి ఆ శయ్యను అవుతా. లేదు నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు ధరిస్తావా, దాన్ని ఏం ధరిస్తావు, ఆ ఉత్తరీయాన్ని అవుతా అని అంటూ అనేక సర్వవిధ సర్వకాల సర్వావస్థల యందు కూడా నీకే కైంకర్యం చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ఆ అనంతుడిని కూడా మాకు కృప చేయాలయ్యా. ఈ వస్తువులన్నీ కూడా చాలా దుర్లభమైనటువంటివి. ఎలాంటివంటారా, పాంచజన్యం అంటే ఏమిటి, కృష్ణుడి చేతిలో ఉండేటువంటి శంఖం. అలాంటి శంఖాన్ని పోలిన శంఖాలు ఉంటాయా అంటే ఆ శంఖాన్నే మాకు ఇవ్వు అని చెప్పేసి కోరుతున్నారు ఇక్కడ. అలాగే పరై అంటే తప్పెట. ఆనాడు రామావతారంలో ఆ రావణాసురుడికి సంబంధించినప్పుడు ఆ విజయ వార్తని ప్రకటించడం కోసం వాయించినటువంటి పరై అనేటువంటి అలాంటి తప్పెట కావాలి అని అడుగుతున్నారు. అలాంటి తప్పెట్లు ఇంకా 3 ఉంటాయన్నమాట. అవి మాకు కావాలి అని కోరుతున్నారనమాట. ఆ పల్లాండు పాడేటువంటి నమ్మాళ్ళవార్లు అలాగే పెరియాళ్ళవార్లు లాంటి భాగవత సమూహం మాకు కావాలి అని అంటున్నారు. మంగళదీపరేఖ అయినటువంటి అమ్మ కావాలి అని కోరుతున్నారు. ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉండేటువంటి వస్తువులు దుర్లభమైనటువంటి, ఇలాంటివి పోలినటువంటి వస్తువులు ఉండవు. అంటే వీటన్నిటిని వాళ్ళు అడుగుతున్నారు అని అంటే అర్థం ఏమిటి, నన్నే వాళ్ళు అడుగుతున్నారు అనేటువంటి భావాన్ని ఆయనకి కలిగే విధంగా ఆండాళ్ళ తల్లి ఈవేళ ఈ పాసురంలో ఈ వ్రతానికి అనుసరించడానికి లేదా ఆ వ్రతం చేయడానికి అవసరమైనటువంటి పరికరాలన్నింటినీ కూడా ఇవ్వమని చెప్పేసి ప్రార్థన చేస్తుంది ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో. మరొక విషయాన్ని వేరొక పాసురంలో తెలుసుకుందాం. స్వస్తి. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. Like and subscribe Eagle Media Works.